ఓకే, ఎక్స్ట్రా గ్రాఫ్ చేద్దాం. Form the differential equation. Example 2. Form the differential equation by eliminating the arbitrary constants A and B from the equation y is equals to e power x into a cos x plus b sin x. సో మనం ఏం చేయాలంటే బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా సరే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటే ఖచ్చితంగా ఇక్కడ ఎన్నైతే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయాలి. సో సొల్యూషన్, సో ముందు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? y is equals to e power x into a cos x plus b sin x. సో డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి ఆర్బిటరీ కాన్స్టెంట్స్? 2 కదా ఉన్నాయి, కాబట్టి 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ టైం డెరివేటివ్ చేద్దాం. వైకి డెరివేటివ్ dy/dx అని రాసినా పర్లేదు, y డాష్ అని రాసినా పర్లేదు. y డాష్ అన్న dy/dx అన్న ఒకటే. ఇది యూవి ఫార్ములా ఉంది, యూవి అప్లై చేయాలి. యూవి ఫార్ములా ఏంటి? u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. u ఇంటూ అంటే e పవర్ x ఇంటూ v డాష్, దీని డెరివేటివ్. a ఇంటూ కాస్ x డెరివేటివ్ మైనస్ sin x కదా, మైనస్ a sin x ప్లస్ b ఇంటూ sin x కి కాస్ x, అది u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. v అంటే ఏంటి? a cos x ప్లస్ b sin x ఇంటూ u డాష్. u డాష్ అంటే e పవర్ x. ఇదంతా y ప్రైమ్, y డాష్ వాల్యూ. ఇది అర్థమైంది. సో ఏం చేసాం? ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాం, ఒకసారి డెరివేటివ్ చేసాం. ఎలా డెరివేటివ్ చేసాం? యూవి అప్లై చేస్తాం. u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. నెక్స్ట్ y ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ మైనస్ a sin x ప్లస్ b cos x. ఇక్కడ ప్లస్ చూడండి, ఇది e పవర్ x ఇంటూ a cos x ప్లస్ b sin x. e పవర్ x ఇంటూ a cos x ప్లస్ b sin x కూడా రాయొచ్చు, y రాయొచ్చు. ఆ y ఇటే తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? ఆ y ఇటే వస్తే ఏమొస్తుంది? y ప్రైమ్ మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఇంకేమి e పవర్ x ఇంటూ మైనస్ a sin x ప్లస్ b cos x. సో y ప్రైమ్ మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ డెరివేటివ్ చేద్దాం, రెండోసారి డెరివేటివ్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. x దృష్ట్యా అవకలనం చేయగా y ప్రైమ్, y డాష్ డెరివేటివ్ y డబల్ డాష్, y కి డెరివేటివ్ y డాష్, అది y డాష్ కి డెరివేటివ్ y డబల్ డాష్, d స్క్వేర్ బై dx స్క్వేర్, y కి y డాష్. మళ్ళీ యూవి అప్లై చేయాలి. u ఇంటూ v డాష్ అంటే e పవర్ x ఇంటూ మైనస్ a ఇంటూ sin x కి cos x, cos x కి మైనస్ sin x, కాబట్టి మైనస్ b ఇంటూ sin x ప్లస్ v ఇంటూ u డాష్ అంటే ఏం రాయొచ్చు? మైనస్ a sin x ప్లస్ b cos x ఇంటూ u డాష్ అంటే e పవర్ x. సో y డబల్ డాష్ మైనస్ y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెంట్లో మైనస్ కామన్ తీసేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ e పవర్ x ఇంటూ a cos x ప్లస్ b sin x ప్లస్ చూడండి ఇక్కడ e పవర్ x ఇంటూ మైనస్ a cos x ప్లస్ b cos a sin x ప్లస్ b cos x. చూడండి e పవర్ x ఇంటూ మైనస్ a sin x ప్లస్ b cos x. దీని బదులు మనం ఏం రాయొచ్చు అంటే y ప్రైమ్ మైనస్ y, అంటే దీన్ని ఏం రాయొచ్చు? y డాష్ మైనస్ y అని రాయొచ్చు కదా అలాగే. సో దట్ ఎంప్లాయిస్ అవన్నీ తీసుకొచ్చింది.
వై ప్రైమ్ వై డబల్ ప్రైమ్ మైనస్ వై ప్రైమ్ ఈ ప్లస్ ఒకటికి వస్తే మైనస్ వై డాష్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బదులు వై రాద్దాం మైనస్ వై ఆ మైనస్ వై తీసుకొచ్చింది అప్పుడు ఏమొస్తుంది వై డబల్ డాష్ మైనస్ వై డాష్ 2y డాష్ ఆ మైనస్ ఇక్కడ వస్తే ప్లస్ వై ప్లస్ వై ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన ఆన్సర్లో మనకి ఏది ఎక్కడ లేవు కదా సో అలాగా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అడిగినప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా చేయాలంటే ఎన్నైతే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు డెరివేటివ్ చేయాలి ఇలా సబ్స్టిట్యూట్ చేసి కానీ అలా ఏదో రకంగా ఇప్పటికి 2 లెక్కలు చేసాం కదా కరెక్ట్గా ఇంకో 3-4 లెక్కలు చేసి ఈ మోడల్ ఆపేద్దాం అర్థమైందా నోట్ చేసుకో నెక్స్ట్ సమ్ జస్ట్ మనకి డెరివేటివ్స్ అవి వస్తే చాలు ఈజీ ఇవన్నీ ఈజీ డెరివేటివ్స్ అవి రావాలి నెక్స్ట్ సమ్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ బై ఎలిమినేటింగ్ arbitrary constants by eliminating arbitrary constants small a comma small b obtain differential equation of which xy is equals to a e power x plus b e power minus x plus x square is a solution. Obtain the differential equation. దీనికి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ a b స్మాల్ b అంటే దీని అర్థం మనం 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలని అర్థం సొల్యూషన్. ఇవన్నీ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేశారు కానీ ఇంట్రడక్షన్ పార్ట్లో మళ్ళీ అన్ని మెథడ్స్ వస్తాయి. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ ఒక 5-6 క్లాసులు ఉంటుంది. తర్వాత మనం అసలు సిలబస్లోకి వెళ్తాం. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ 4-5 క్లాసులు ఉంటాయి. తర్వాత మనం ఫస్ట్ యూనిట్కి వెళ్తాం. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఆ లెక్కలన్నీ చేయాలంటే ముందు ఈ ఇంట్రడక్షన్ మీకు బాగా రావాలన్నమాట. అందుకే ఇవన్నీ లెక్కలు మళ్ళీ మీకు గుర్తు చేయడం అంతేవి. పరీక్షలో 5 మార్కులు వస్తుంది. వీటి నుంచి 5 మార్కులు ఒకటి 10 మార్కులు ఒకటి 15 మార్కుల దగ్గర రావచ్చు ఒకవేళ. వినండి. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? xy ఈజ్ ఈక్వల్స్ టు a e పవర్ x ప్లస్ b e పవర్ మైనస్ x ప్లస్ x స్క్వేర్. సో ఇక్కడ 2 ఉన్నాయి కాన్స్టెంట్స్. మనం 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x దృష్టి అవకలనం చేస్తాం. ఇక్కడ మనం uv అప్లై చేయాలి. uv డాష్ అంటే x ఇంటూ y డెరివేటివ్ y డాష్ ప్లస్ bu డాష్ y ఇంటూ x డెరివేటివ్ 1 కాబట్టి అది రాయగలం. y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ x డెరివేటివ్ e పవర్ x తర్వాత ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ x డెరివేటివ్ e పవర్ మైనస్ x మళ్ళీ మైనస్ xకి -1 మళ్ళీ డెరివేటివ్ మైనస్ xకి చేయాలి -1 ప్లస్ x స్క్వేర్కి 2x. అప్పుడు ఏమవుతుందంటే xy డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు a e పవర్ x ప్లస్ ఇంటూ మైనస్ b e పవర్ మైనస్ x ప్లస్ 2x. ఆ 2x ఇక్కడ తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? xy ప్రైమ్ ప్లస్ y మైనస్ 2x ఈక్వల్ టు a e పవర్ x మైనస్ b e పవర్ మైనస్ x. దీన్ని ఈక్వేషన్ 1 అన్నాం. మళ్ళీ అగైన్ డెరివేటివ్ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. మళ్ళీ డెరివేటివ్ చేద్దాం. మళ్ళీ uv అప్లై చేస్తే ఏమొస్తుంది? uv డాష్ అంటే xy డబల్ ప్రైమ్ ప్లస్ vu డాష్ y డాష్ ఇంటూ మళ్ళీ xకి 1 అది రాయక్కర్లేదు. uv అప్లై చేస్తాం ప్లస్ y డెరివేటివ్ y డాష్ మైనస్
2 ఇంటూ మళ్ళీ ఎక్స్ డెరివేటివ్ 1 సో 2 విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇక్కడ ఏ ఈ పవర్ ఎక్స్ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ మళ్ళీ మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ డెరివేటివ్ -1 అర్థమవుతుందా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం డెరివేటివ్ దట్ ఇంప్లైస్ xy డబల్ డాష్ ప్లస్ y డాష్ ప్లస్ y డాష్ 2y డాష్ మైనస్ 2 ఈక్వల్ టు a e పవర్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b e పవర్ మైనస్ x దట్ ఇంప్లైస్ xy డబల్ డాష్ ప్లస్ 2y డాష్ మైనస్ 2 ఈక్వల్ టు చూడండి ఇక్కడ a e పవర్ x ప్లస్ b e పవర్ మైనస్ x a e పవర్ x ప్లస్ b e పవర్ మైనస్ x బదులు ఏం రాయొచ్చు ఈ x స్క్వేర్ అక్కడ తీసుకెళ్ళిపోండి ఏమవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్రెడీ అక్కడ ఎక్స్ అయింది అంటే ఎక్స్వై మైనస్ ఎక్స్ స్క్వేర్ దీని బదులు మనం ఎక్స్వై మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం అవన్నీ తీసుకొచ్చేస్తే ఏమవుతుంది xy డబల్ డాష్ ప్లస్ 2y డాష్ మైనస్ 2 మైనస్ xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దిస్ ఈజ్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అలా చేయాలి అర్థమైంది అందరికీ సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి ఏ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఇగో ఏ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఆ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని ఈ టైప్ తీసుకొచ్చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సమ్ మీరు టెక్స్ట్ బుక్ ఉంటే అన్ని సమ్స్ చేసుకోవచ్చు మీరు అన్ని సమ్స్ మన టెక్స్ట్ బుక్ దగ్గరలోనే చెప్తే ఈ సంవత్సరం అంతా చెప్పినా ఇంకా సిలబస్ అవ్వదు ఓన్లీ ఇంపార్టెంట్ చెప్తాను మీరు అందరూ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలన్నమాట ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ Form the differential equation of the family of circles of radius small r. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమో లేదు కానీ కండిషన్ ఇచ్చారు ఏం ఇచ్చారు ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ హ్యావింగ్ రేడియస్ ఆర్ సో మనం ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ మనం రాసుకోవాలి ఎలా రాసుకోవాలి చూడండి we know that the family of circles equation of the family of circles ఈక్వేషన్ ఏమవుతుందంటే మన ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఇది సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ సో ఈ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ వేర్ h, k ఆర్ కాన్స్టెంట్స్ సో ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి h, k అంటే మనం 2 టైమ్స్ డెరివేటివ్ చేసి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి సో డిఫరెన్షియేట్ 1 with respect to x ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం x మైనస్ h హోల్ స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ రూపంలో ఉంది x స్క్వేర్ డెరివేటివ్ 2x అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ మరి ఇంటర్నల్గా x మైనస్ హెచ్కి డెరివేటివ్ చేయాలి xకి డెరివేటివ్ 1 హెచ్కి డెరివేటివ్ 0 అంటే 1 మైనస్ 0 1 ఇంకా అది రాయక్కర్లేదు అనమాట ప్లస్ మళ్ళీ x స్క్వేర్ రూపంలో ఉంది 2 ఇంటూ y మైనస్ కే మళ్ళీ వైకి డెరివేటివ్ y డాష్ కేకి డెరివేటివ్ 0 కాబట్టి ఇది రాయక్కర్లేదు ఇక్కడ y డాష్ అని రాయాలి ఎందుకంటే y మైనస్ కే హోల్ స్క్వేర్ 2 ఇంటూ y మైనస్ కే మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి yకి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0 ఆర్ స్క్వేర్కి కాన్స్టెంట్ 0 సో ఇక్కడ దాకా అర్థమైంది అందరికీ నెక్స్ట్ రెండింటిలో 2 ఉందా
ఆ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయాలి. అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ వై మైనస్ కే ఇంటూ వై ప్రైమ్ ఇజ్ ఈక్వల్స్ టు 0. దీని వల్ల అర్థం అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎన్నైతే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు డెరివేటివ్ చేయాలి. ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1, హెచ్ డెరివేటివ్ 0. సో అది రాయట్లేదు 1 ప్లస్ మళ్ళీ ఇది యూవి అప్లై చేయాలి. యూ ఇంటూ వి డాష్ అంటే ఏం రాయొచ్చు వై మైనస్ కే ఇంటూ వై డబల్ డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ అంటే వై డాష్ ఇంటూ వై మైనస్ కేకి డెరివేటివ్ వైకి డెరివేటివ్ వై డాష్ కేకి డెరివేటివ్ 0 అంటే ఏం రాయొచ్చు అంటే వై డాష్ ఇంటూ వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ నుంచి వై మైనస్ కే ఇంటూ వై డబల్ డాష్ ఇవతల నుంచి 1 అటే పట్టుకెళ్ళిపోయింది ప్లస్ 1 అటే వెళ్తే -1 ప్లస్ అవతలకి వెళ్తే మైనస్ వై డాష్ ఇంటూ వై డాష్ హోల్ స్క్వేర్. దీని నుంచి మనకి వై మైనస్ కే వాల్యూ ఏమొస్తుంది వై మైనస్ కే ఈజ్ ఈక్వల్స్ టు -1 మైనస్ వై డాష్ స్క్వేర్ బై వై డబల్ డాష్. అది వై మైనస్ కే వాల్యూ. ఇక్కడ వై మైనస్ కే వాల్యూ ఏమొచ్చింది -1 మైనస్ వై డాష్ హోల్ స్క్వేర్ బై వై డబల్ డాష్. ఈ వై మైనస్ కేని తీసుకెళ్ళి ఒకటిలో రాయండి. సో 1 ఇంప్లైస్ ఒకటిలో రాస్తే ఏమొస్తుంది 2లో రాదు. సెకండ్లో రాస్తే ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ వస్తుంది. 2లో రాదు. సెకండ్లో రాస్తే 2 ఇంప్లైస్ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ వై మైనస్ కేని వై మైనస్ కే ఎంత రాయొచ్చు -1 మైనస్ వై డాష్ స్క్వేర్ బై వై డబల్ డాష్ ఇంటూ వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ హెచ్ ఈ ప్లస్ మొత్తం అవతల తీసుకెళ్ళిపోండి మైనస్ వస్తుంది కదా అవతల తీసుకెళ్తే మైనస్ ఆఫ్ ఈ రెండింటిలో మైనస్ కామన్ తెద్దాం -1 ఇంటూ వై డాష్ వై డాష్ ప్లస్ మైనస్ వై డాష్ స్క్వేర్ వై డాష్ క్యూబ్ బై వై డబల్ డాష్. ఈ రెండింటిలో మైనస్ కామన్ తీసండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ మైనస్ హెచ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ వై డాష్ క్యూబ్ బై వై డబల్ డాష్. ఇప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ బదులు వై డాష్ ప్లస్ వై డాష్ క్యూబ్ బై వై డబల్ డాష్ వై మైనస్ కే బదులు -1 మైనస్ వై డాష్ హోల్ స్క్వేర్ బై వై డబల్ డాష్ తీసుకెళ్ళి ఒకటిలో రాస్తే ఆన్సర్ వస్తుంది. చేద్దాము ఇక్కడ దాకా రాస్తాము. సో చూడండి ఎలా రాస్తున్నాను సబ్స్టిట్యూట్ x minus h and y minus k in 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది x minus h హోల్ స్క్వేర్ అంటే x minus h అంటే y డాష్ ప్లస్ y డాష్ క్యూబ్ బై y డబల్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ y minus k అంటే -1 మైనస్ y డాష్ స్క్వేర్ బై y డబల్ డాష్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది కానీ వై డాష్ ప్లస్ వై డాష్ క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ రెంట్లో మైనస్ ఉంది కామన్ తీస్తే ప్లస్ వస్తుంది 1 ప్లస్ వై డాష్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు రెండు వై డాష్ ఇది వై డబల్ డాష్ ఇది వై డబల్ డాష్ స్క్వేర్ రెండింటికి వస్తాయి. దాన్ని అటే తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది వై డబల్ డాష్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సింప్లిఫై చేసి ఇక్కడ వదిలేచ్చు రాస్తాం. అలా మనం ఈ లెక్కలు ఏమి ఇచ్చినా మనం చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం.
సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందాక మనం ఏం చేసాం, ఒక మామూలు ఈక్వేషన్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టాం కదా, ఇప్పుడు మనం రివర్స్ చేయాలి. ఈసారి వాళ్ళు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టి ఇస్తారు, వాళ్ళు దాన్ని మామూలు ఈక్వేషన్ మనం మార్చాలి. సపోజ్కి ఇప్పుడే మనం చేసాం x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. మనం ఏం చేసాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టాం. వాళ్ళు ఆ ఆన్సర్ మనకు వచ్చిన ఆన్సర్ ఇస్తారు, మనం దీన్ని తెప్పించాలి. దీన్ని సొల్యూషన్ అంటాం. సొల్యూషన్ అంటే అర్థం రిలేషన్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే ఏంటంటే, మనం y డాష్ y డబల్ డాష్లో ఉంటుంది ఒక ఈక్వేషన్, దానికి మనం సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్ అంటే ఆన్సర్ మనకి మళ్ళీ ఇలాగా వేరియబుల్స్లో రావాలి. అలా వస్తే ఆ వేరియబుల్స్ని మనం సొల్యూషన్ అంటాం. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈసారి మనం రివర్స్ ప్రాసెస్ చేస్తాం. ఇప్పటిదాకా మనం ఒక ఈక్వేషన్ ఇస్తే 2 సార్లు కానీ 3 సార్లు కానీ డెరివేటివ్ చేసి ఏం చేసాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ రప్పించాం. ఈసారి వాళ్ళు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు, మనం వాటిని వేరియబుల్స్గా ఇలా ఈక్వేషన్గా మారుస్తాం. ఈ ఈక్వేషన్ మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం. సో సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే రిలేషన్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్. సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్. సో ఇక్కడ డెఫినేషన్ అక్కర్లేదు, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలో మనం ఇప్పటిదాకా ఏం చేస్తాం, ఒక ఈక్వేషన్ ఇస్తే దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టాం. ఇప్పుడు వాళ్ళు డిఫరెన్షియల్ ఈక్వేషన్గా ఇస్తారు, దాన్ని మనం ఈక్వేషన్లోకి మార్చాలి. దీనికే మనకి మెథడ్స్ ఉంటాయి. సో దీంట్లోనే ఫస్ట్ మెథడ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. చూద్దాం ఫస్ట్ మెథడ్ వీళ్ళు ఏమి ఇచ్చారు. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారు ఇది. సో ఫస్ట్ మెథడ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో సొల్యూషన్ అంటే అర్థమైంది కదా మీకు. డైరెక్ట్గా మనం దీనికి డెఫినేషన్ ఏం రాసుకోకలేదు. సో మెథడ్ హెడ్డింగ్ ఏం పెట్టుకోవాలంటే మెథడ్స్ టు సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ మెథడ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. వేరియబుల్ సపరబుల్ మెథడ్. వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఆల్రెడీ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారు. ఇప్పుడు సమ్ చేద్దాం, సమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. సాల్వ్ ఒక లెక్క ద్వారా మనకు తెలుస్తుంది అసలు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే. సాల్వ్ ఎగ్జాంపుల్ 1. సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx plus square root of 1 plus y 1 minus y square by 1 minus x square is equals to 0. సాల్వ్ చేయాలి. అయితే ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఏమైనా కాన్స్టెంట్స్ ఉన్నాయా? లేవు. మనకు వచ్చిన ఆన్సర్లో ఆన్సర్ ఎలా రావాలి, XYలో రావాలి, ఒక కాన్స్టెంట్ కూడా ఉండాలి. అది సొల్యూషన్ అంటాం దాన్ని. ఎలా చేస్తాం చూడండి. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, dy by dx ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus y square by 1 minus x square is equals to 0. ఇక్కడ మనకి లెక్కలో బై వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని ఇవ్వరు, మనం తెలుసుకోవాలి అది ఏం మెథడ్. ఇక్కడ చూడగానే వైలన్నీ ఓ చోట ఉన్నాయి, ఎక్స్లన్నీ ఓ చోట ఉన్నాయి. వైలన్నీ ఓ చోట, ఎక్స్లన్నీ ఓ చోట. అలా వైలన్నీ ఓ చోట, ఎక్స్లన్నీ ఒక చోట ఉన్నప్పుడు మనం ఉపయోగించే మెథడ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఎలా ఉపయోగిస్తున్నాం చూడండి. సో dy by dx by వేరియబుల్ సపరబుల్ మెథడ్ VSM వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో ఎలా చేస్తామంటే dy by dx ప్లస్ రూట్ పెడగొట్టండి, రూట్ 1 minus y square by రూట్ 1 minus x square is equals to 0. ఈ ప్లస్ అనేది తీసుకెళ్ళండి, ఏమవుతుంది, dy by dx ఈక్వల్ టు దీని మొత్తం అంటే వెళ్తే మైనస్ రూట్ 1 minus y square by రూట్ 1 minus x square. ఇప్పుడు ఈ dx యువతలకి 1 by 1 రూట్ 1 minus x square ఇక్కడ తీసుకురండి. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ రాయాలి బై వేరియబుల్ సపరబుల్ మెథడ్ బై
వేరియబుల్ సపరబుల్ మెథడ్. అసలు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే అర్థం ఎక్స్లన్నీ ఓ చోటకి వైలన్నీ ఓ చోటకి తీసుకొచ్చి చేసే ప్రాసెస్ అన్నమాట. వేరియబుల్స్ని సపరేట్ చేయడం అంటే ఎక్స్లన్నీ ఓ చోటకి వైలన్నీ ఓ చోటకి. ఇప్పుడు ఈ ఎక్స్ ఇటే వస్తే డిఎక్స్ కింద ఉండిపోతుంది. ఈ డివై కానీ డిఎక్స్ కానీ ఎప్పుడు డినామినేటర్లో ఉండకూడదు. కాబట్టి డిఎక్స్ అంటే పంపించండి, ఆ రూట్ 1 - y² ఇటే తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది? డివై ఆల్రెడీ ఉంది కదా, ఈ రూట్ 1 - y² ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తున్న తర్వాత డివైడ్ చేస్తుంది. అంటే 1/√1 - y² dy ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ అంటే పట్టుకెళ్ళిపోండి, ఆల్రెడీ మైనస్ ఉంది కదా, -1/√1 - x² ఇంటూ డిఎక్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/√1 - y² dy మైనస్ ఇంటిగ్రల్ 1/√1 - x² dx ప్లస్ c. ఇక్కడ కాన్స్టెంట్ యాడ్ చేస్తాం, ఇదే ఆర్బిటరీ కాన్స్టెంట్ మనకు వచ్చే లెక్క. నెక్స్ట్ ఇంటిగ్రల్ √1 - y²కి సైన్ ఇన్వర్స్ y, ఇంటిగ్రల్ √1 - x² డెరివేటివ్ ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ x అన్నమాట. సో దీనికి సైన్ ఇన్వర్స్ y, సైన్ ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఇన్వర్స్ x ప్లస్ c. ఆ మైనస్ సైన్ ఇన్వర్స్ x తీసుకొచ్చింది. ఇది కూడా ఇంటిగ్రల్ √1 - x²కి సైన్ ఇన్వర్స్ x, అయితే వస్తే సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు c. దిస్ ఈస్ ది differential, this is the solution, this is the solution of given differential equation. చూసారా సొల్యూషన్ అంటే ఏంటి? xyకి రిలేషన్ ఉండాలి. ఇక్కడ చూడండి, xy డిపెండెంట్ ఏదో ఇండిపెండెంట్ ఏదో మనకు తెలియదు, రెండు ఒకటే. అలాగా ఇచ్చిన ఇక్కడ డిపెండెంట్ తెలుస్తుంది, ఇండిపెండెంట్ తెలుస్తుంది. అలాగా ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఇలా xyలో మార్చడాన్ని దీన్నే సొల్యూషన్ అంటాం. మళ్ళీ దీనికి మనం ఫామ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడిగితే దీన్ని ఇలా మార్చాలి, అలా ఉండాలి, ఇలా మార్చాలి. అదే దీన్నే మనం ఏమంటాం? సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? బై వేరియబుల్ సపరేట్ మెథడ్ దీన్ని మనం సాధించాలి. ఒక 5-6 లెక్కలు ఇలా దీంట్లో ఉంటాయి. ఈ లెక్క మీకు ఇస్తాను నేను బోర్డు మీద, తర్వాత ఒక 2 లెక్కలు చెప్పుకుందాం. రాయండి. నెక్స్ట్ సమ్, సాల్వ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. సాల్వ్ y into dy by dx is equals to x into e power x square plus y square. చూడండి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా? y into dy by dx is equals to x into e power x square plus y square. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం దీన్ని చూడండి, e power x square plus y square ని e power x square into e power y square అని మనం రాయొచ్చు. అంటే x అనే ఓ చోటికి y అనే ఓ చోటికి మనం తెప్పించగలం. ఇలా మనం తెప్పించగలిగితే మనం వేరియబుల్ సపరేట్ మెథడ్ యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? y into dy by dx is equals to x into దీని ఏమని రాయొచ్చు అంటే e power x square into e power y square. ఇప్పుడు బై వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఎలా తీస్తాం? dx అంటే తీసుకెళ్ళిపోతాం, y ఇటే తీసుకొచ్చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? y by e power y square into dy is e power y square గుణిస్తాం కదా, ఎవరితో వస్తే డివైడ్ చేసుకో, ఈక్వల్ టు x into e power x square
dx. అర్థమైందా? దట్ ఇంప్లైస్ y ఇంటూ ఈ పవర్ y స్క్వేర్కి ఈ పవర్ మైనస్ y స్క్వేర్ ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ ఈ పవర్ x స్క్వేర్ dx. అర్థమైందా? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రల్ y ఇంటూ ఈ పవర్ మైనస్ y స్క్వేర్ dx dy ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x ఇంటూ ఈ పవర్ x స్క్వేర్ dx. ఇక్కడ uv అప్లై చేస్తే పెద్ద లెక్క వచ్చేస్తుంది. సో బై సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ పుట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u అని రాయండి, x స్క్వేర్ ఈక్వల్ టు v అని రాయండి. y స్క్వేర్ బదులు u రాద్దాం, x స్క్వేర్ బదులు v రాద్దాం. అప్పుడు దీన్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది? 2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు du by dx. టూ by dy ఈజ్ ఈక్వల్స్ టు du. డెరివేటివ్. అలాగే x స్క్వేర్ 2x dx ఈక్వల్ టు dv. ఇది డెరివేటివ్. అర్థమైందా? అసలుకి ఇది ఎలా వచ్చాయి అంటే చూడండి, ఇక్కడ y స్క్వేర్ డెరివేటివ్ ఏంటి? 2y. మళ్ళీ yకి డెరివేటివ్ dy by dx ఈక్వల్ టు uకి డెరివేటివ్ du by dx. du by dx అవునా కదా? రెండింటిలో dx ఉంది కదా. సో dy 2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు du అని రాయచ్చు. అంటే ఇక్కడ 2y dy బదులు du, దీని నుంచి y dy ఈక్వల్ టు హాఫ్ ఇంటూ du. ఆ రెండింటిలో తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా అంతే. 2x ఈజ్ ఈక్వల్స్ టు vకి డెరివేటివ్ dv by dx విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఆ dx ఇక్కడ తీసుకొచ్చింది. 2x ఇంటూ dx ఈక్వల్ టు dv. ఆ 2 కింద తీసుకెళ్ళిపోండి. x dx ఈక్వల్ టు హాఫ్ ఇంటూ dv. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఇంప్లైస్. సో 1 ఇంప్లైస్ చూడండి, y dy బదులు ఏం రాయచ్చు? హాఫ్ ఇంటూ du. సో హాఫ్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ y dy బదులు హాఫ్ ఇంటూ du ఈ పవర్ హాఫ్ కాన్స్టెంట్ బయట తీసుకొచ్చింది హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ y స్క్వేర్. y స్క్వేర్ u కదా అనుకున్నాం, మైనస్ u ఇంటూ du. చూడండి ఇక్కడ y dy బదులు హాఫ్ ఇంటూ du, హాఫ్ బయట తీసుకొస్తాం ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇక్కడ కూడా హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంటిగ్రల్ x ఇంటూ x dx బదులు dv ఈ పవర్ x స్క్వేర్ ఈ పవర్ v dv. అర్థమైంది? వెళ్ళాసనం. సో దట్ ఇంప్లైస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ యూకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ u బై మైనస్ 1. ఇక్కడ u గుణకం ఎంత అవుతుందో కోషంట్ రాయాలి. ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ పవర్ vకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ vనే. v కోషంట్ 1 కదా, బై 1 రాసిన అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఈ మైనస్ ఈ పవర్ మైనస్ u బై 2 ఈక్వల్ టు ఈ పవర్ v బై 2 ప్లస్ c. రెండు క్యాన్సిల్ చేసింది, 2c వస్తుంది. అప్పుడు దీన్ని ఏమన్నా రాయించండి, మళ్ళీ ఈ మైనస్ ఈ పవర్ అదే వెళ్తే ప్లస్ కదా, అప్పుడు మొత్తం ఏమొస్తుందంటే ఈ పవర్ మైనస్ 2 ప్లస్ ఈ పవర్ v ప్లస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైందా? మళ్ళీ దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే వాల్యూ వస్తుంది. ఇది మరి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది మళ్ళీ. సో అర్థమైంది? ఇక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంటే 2c వస్తుంది. సో ఈ పవర్ మైనస్ u ప్లస్ ఈ పవర్ v ఈక్వల్ టు 2c. దీన్ని ఇంకా రాయొచ్చు. u అంటే ఏమనుకున్నాం? u అంటే y స్క్వేర్, v అంటే x స్క్వేర్. అది అక్కడ రాసింది. సో అక్కడ దాకా రాయండి. సో అక్కడ మళ్ళీ రాసేయాలి. దట్ ఇంప్లైస్ ఈ పవర్ మైనస్ u అంటే ఏంటనుకున్నాం? మైనస్ y స్క్వేర్ ప్లస్ ఈ పవర్ v అంటే ఏంటి? x స్క్వేర్ ప్లస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలా చేయాలి. అర్థమైందా?
అలా మీరు ఈ లెక్కలు ఈజీగా ఉంటాయి. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకో 2 లెక్కలు చేసి కొత్త మెథడ్ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.